మార్నింగ్ టైమ్ స్టోరీస్. వర్షంలో కొత్త కోడలి బజ్జీల వ్యాపారం. దేవరపల్లి అని ఒక చిన్న గ్రామంలో అంజనాదేవి అని ఒక ఆమె ఉండేది. ఆమె కొడుకు శ్రీకాంత్ భర్త లేని కారణంగా అల్లారు ముద్దుగా అతన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసింది. కొత్త కోడలు రజని ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అంతా చాలా బాగుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శ్రీకాంత్ తన తల్లితో దిగులుగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, పొలం కారణంగా చాలా నష్టం వచ్చింది. చాలా డబ్బు నష్టపోయాను. మళ్ళీ పొలం వేయడం అనేది కష్టం. నేను నా చదువుకు తగ్గ పని వెతుక్కుంటాను. ఆ మాటకి తల్లి ఏడుస్తూ, కోడలు వస్తే ధనలక్ష్మి వస్తుందని భావించాను, కానీ దరిద్ర దేవత నెత్తి మీద కూర్చుంటుందని అస్సలు ఊహించలేదు. నాకు చాలా బాధగా ఉంది బాబు అని అంటుంది. అమ్మా, ఇప్పుడు నా భార్య ఏం చేసిందని తనని ఎందుకంటున్నావు? మనకి పొలంలో నష్టం రావడం ఇదేమైనా మొదటిసారా? చెప్పు. అందరత్తల్లాగా నువ్వు కూడా కోడలి మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అలాంటి ఆలోచనలుంటే ఇప్పుడే మానేయి అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలని చాటుగా వింటున్న కోడలు చాలా బాధపడుతూ, అత్తగారు చెప్పింది కూడా నిజమే కదా, కోడలు మహాలక్ష్మిని తీసుకురావాలి కానీ నష్టాన్ని తీసుకురాకూడదు. ఆ మాట అత్తగారు కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అంటారు. నా భర్తతో కూడా అదే చెప్తారు. వాళ్ళందరి మాటలు నా భర్త చెవిన ఒగ్గకుండా ఉండేలా నేనే చూసుకోవాలి అని అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. తను ఏదైనా చేయాలని ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 2 రోజులు గడిచాయి. అత్తాకోడలు ఇద్దరూ కూడా మార్కెట్కి వెళ్తారు. వాళ్ళకు కావలసిన వాటిని తీసుకొని వస్తుండగా ఇంతలో వర్షం మొదలవుతుంది. దాన్ని చూసి అబ్బా, ఉన్నట్టుండి వర్షం మొదలైందేంటి? ఈ వర్షం చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది, వేడివేడి బజ్జీలు. వెంటనే వెళ్ళి వేడివేడి బజ్జీలు తినాలి అని అంటుంది. ఆ మాట వినగానే కోడలు, ఏంటి అత్తయ్య, మీకు బజ్జీలంటే ఇంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. మీ మావయ్య బ్రతికున్నప్పుడు ఎప్పుడు వర్షం పడినా అవే చేయమని అనేవారు. అవి చేయలేనప్పుడు మన పక్కింట్లో ఉండే ముసలామె వయసులో ఉన్నప్పుడు ఈ బజ్జీల వ్యాపారం చేసేది. చాలా బాగా సాగాయి. ఆమె చేతి బజ్జీలు రుచి ఎక్కడా ఉండదు. ఇంకా ఎవ్వరు పెట్టినా కూడా పెద్దగా రుచి ఉండడం లేదని ఎవ్వరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. వ్యాపారం కూడా మానుకోవలసి వచ్చింది అని చెప్పడంతో అప్పుడు కోడలికి ఆలోచన వస్తుంది. బజ్జీల వ్యాపారం మొదలు పెట్టాలి, చాలా రుచిగా వాటిని తయారు చేయాలని అనుకుంటుంది. కొంత సమయం తర్వాత వర్షం తగ్గుతుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు బజ్జీలు చేస్తున్న సమయంలో రజని, అత్తయ్య, బజ్జీలు నేను చేస్తాను అత్తయ్య అని అనడంతో ఆమె సరే అంటుంది. ఇక వేడివేడి బజ్జీలు తను వేసి అత్తగారికి ఇస్తుంది. అత్తగారు వాటిని తిని, అబ్బా, మళ్ళీ నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అంత బాగా చేశావు నువ్వు బజ్జీలు. ఇలా అయితే నువ్వు నిజంగా వ్యాపారం పెడితే ఆ వ్యాపారం భలే సాగుతుందనుకుంటా. ఆ మాట వినగానే కోడలు సంతోషంగా, అత్తయ్య, నేను కూడా అదే విషయాన్ని అడుగుదామని అనుకున్నాను. నేను బజ్జీల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే కదా మీరు చెప్పారు వ్యాపారం పెడితే చాలా బాగుంటుందని. నేను వ్యాపారం చేస్తాను అత్తయ్య అని అంటుంది. నేనేదో ఊరికే అన్నానమ్మా. వ్యాపారాలు గీపారాలు మన ఇంట వంట లేవు. అలాంటి ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేయి అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి కోడలు బాధపడుతూ తన మనసులో, రజని, నేను ఇప్పుడు ఏమన్నానని, వ్యాపారం చేయడం ఏమైనా తప్ప, అత్తగారు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో భర్త వస్తారు. రజని అతన్ని చూసి, ఏమండి, ఉదయం అనగా ఇంటి నుంచి బయటకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు అనేది కూడా చెప్పలేదు. ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నాను రజని. పంటలో బాగా నష్టం వచ్చింది కదా. రజని తన మనసులో ఉన్న వ్యాపారం సంగతి అతనికి చెప్పడంతో అతను, అలాంటివేమీ వద్దు, సరే నీ ఇష్టం. అతను సరే అనడంతో ఆమె సంతోషపడుతుంది. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు అక్కడికి వచ్చి, ఏంట్రా, కొత్త కోడలు కదా అని నేనేం మాట్లాడకుండా ఉంటే నువ్వు పెళ్ళాన్ని బాగా వెనకేసుకొచ్చి దానికి కొమ్ములు వచ్చేలా చేస్తున్నావు. ఇది వ్యాపారం గురించి నాకు ముందే చెప్పింది, నేను వద్దని చెప్పాను అని అంటుంది. వ్యాపారం చేయడంలో తప్పేం లేదత్తయ్య. మనమందరం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. కుటుంబం గడవడానికి కష్టమవకుండా ఉండడం కోసమే కదా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారం బాగా అభివృద్ధి చెందితే 4 రూపాయలు మనం వెనకేసుకుంటాం అని గట్టిగా మాట్లాడుతుంది. అత్తగారు పదే పదే వద్దు వద్దు అంటే కోడలు నేను చేస్తాను అని అనడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా పెద్దదవుతుంది. వాళ్ళిద్దరికీ ఎవరికి సమాధానం చెప్పాలో అర్థం కాక మధ్యలో శ్రీకాంత్ నలిగిపోతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత తను పెద్దగా అరిచి, సరే, మీ బాధను నేను తీరుస్తాను.
తను అనుకున్నట్టుగానే వ్యాపారం మొదలు పెట్టనివ్వండి. కొన్ని రోజులు చూద్దాం. వ్యాపారం బాగా సాగుతుంటే తనను చేసుకొనిద్దాం. లేదంటే వెంటనే తొలగించేద్దాం అని గట్టిగా అనడంతో అందుకోసం తల్లి కూడా సరే అంటుంది. ఆ మరుసటి రోజు నుంచే ఒక వ్యాపారం మొదలుపెడుతుంది రజని. ఆ రోజు విపరీతమైన వర్షం. మొదటి రోజు దీనికి పెద్ద ఖండంలాగా ఉంది. ఈ వర్షం కారణంగా ఎవరు బయటికి రారు. మొదటి రోజు వ్యాపారం మూసుకోవాల్సి వస్తుంది అని నవ్వుకుంటుంది. కోడలు తన వ్యాపారం మొదలుపెట్టి చాలా బజ్జీలు తయారు చేసి పెడుతుంది. చాలా సమయం వరకు ఎవరూ రాకపోవడంతో రజని, ఇలా కాదు, నేను ఒక మంచి ఉపాయం ఆలోచించాలి అని భావించి గొడుగు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ, రావాలమ్మా రావాలి, వేడి వేడి బజ్జీలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ వర్షంలో ఇలాంటివి తినాలంటే అదృష్టం ఉండాలని చెప్తాను. రావాలమ్మా రావాలి, 20 రూపాయలకి 4 బజ్జీలు, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ, అన్ని రకాలు ఉన్నాయమ్మా, రావాలి రావాలి అంటూ కేకలు వేయడంతో ఇంటి ముందుకే బజ్జీలు వచ్చాయని అక్కడికి కొందరు తీసుకుంటారు. అలా మొదటి రోజే వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. దానిని తిన్నవాళ్ళు చాలా బాగుందని భావిస్తారు. ఇక మరుసటి రోజు నుంచి వ్యాపారం అనుకోకుండా బాగా సాగుతుంది. విపరీతమైన జనాలు వస్తారు. వచ్చిన వాళ్ళకి బజ్జీలు అందిస్తూ ఉంటుంది రజని. అలా వ్యాపారం కొద్ది రోజుల్లోనే చాలా ముందుకు సాగుతుంది. దానంతా చూసిన అత్తగారు కూడా ఆశ్చర్యపోతూ, సరిగ్గా వారం రోజులు గడిచాయి. వారం రోజులు వచ్చిన డబ్బు మొత్తం రజని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో భర్త వస్తాడు. ఏంటి వచ్చిన లాభాలు? ఎంత అని లెక్క పెడుతున్నావా? లేదా నష్టం వచ్చిందని బాధపడుతున్నావా? లేదండి, అన్నీ పోగా రోజుకు 3,000 రూపాయలు మిగిలాయి. వారం రోజులు కష్టపడితే 21,000 రూపాయలు వచ్చాయి అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోతాడు. అతను, ఏంటి నువ్వు చెప్పింది నిజమా? 20,000కి పైగా ప్రాఫిట్ వచ్చిందా? అది ఈ వారం రోజుల్లో? అలా అయితే ఇంకా నేను కూడా వ్యాపారం చేస్తాను నీతో పాటు కలిసి. ఇంకో ఉద్యోగం కోసం వెతుకోవడం ఎందుకు అని అంటాడు. రజని, నేను కూడా అదే అనుకుంటున్నానండి. వ్యాపారం ఇంతే ఉంది అంటే మనం ఇంకా బాగా డబ్బున్న వాళ్ళమైపోతాము. పైగా ఒకరికొకరు తోడుగా కూడా ఉంటాము అని అనడంతో అతను సరే అంటాడు. ఆ మాటలన్నీ అత్తగారు విని, నిన్ను దరిద్ర దేవత అని తిట్టాను, ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అని పొగుడుతున్నాను. వ్యాపారం చేయడంలో తప్పేమీ లేదు అని తెలుసుకున్నాను. ఇంత డబ్బు నువ్వు సంపాదిస్తావని అస్సలు అనుకోలేదు. నేను కూడా నీకు వ్యాపారంలో సహాయం చేస్తానమ్మా అని అత్తగారు అనడంతో ఆమె చాలా సంతోషపడుతూ, సరే అత్తయ్య అని అంటుంది. ఇక ముగ్గురు కూడా కలిసి వ్యాపారం చేస్తూ లాభాలు సంపాదిస్తూ అలా ముందుకు సాగుతూ పెద్ద హోటల్ని ఏర్పాటు చేసుకుంటారు.